పెట్టాను నా ఫుల్గా నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసు నిన్నే ప్రేమింతును నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో నడిచెదా నిరసించక సాగెదా నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో నడిచెదా నిన్నే పూజింతును నిన్నే పూజింతును యేసు నిన్నే పూజింతును నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నిరసించక సాగెదా నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నిరసించక సాగెదా నీవెనుదిరుగా నీవెనుదిరుగా నిన్నే కీర్తింతును నిన్నే కీర్తింతును యేసు నిన్నే కీర్తింతును నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నిరసించక సాగెదా నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నిరసించక సాగెదా నీవెనుదిరుగా నిన్నే ఆరాధింతును నిన్నే ఆరాధింతును యేసు నిన్నే ఆరాధింతును నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా
ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. భూమిని ఆకాశం సర్వలోకమును దయచేసిన పరిశుద్ధుడా మీకు వందనాలు తండ్రి. ఇదిగో నా తండ్రి, వాక్యంతో మేము మాట్లాడుచుండగా ఏం మాట్లాడాలో నా తండ్రి మీరే నాలో ఉండి నాయన మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం నాయన. వ్యర్థముగా ఏ మాటలు రానియకుండా నాయన కావాల్సిన మాటలు మీరు మాకు ధ్యానం చేయమని నేను వాక్యం విన్న వాళ్ళు నాయన వ్యర్థముగా పానకుండా ఆ వాక్యానుసారంగా క్రియలో నడుచుటకు సహాయం దయచేయమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునామంలో మీ అందరికీ వందనాలండి. దేవుడిచ్చిన ఒక అవకాశం బట్టి, అదేవిధంగా మన పాస్టర్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటానండి. ఇదినాన మనం ఇక్కడ ప్రార్థన పెట్టించుకున్న ఒక అంశం ఏమిటండి, దేవుడు ఈ కుటుంబంలో చేసిన గొప్ప కార్యము. ఆ సిమ్లియన్ యొక్క పాపను దేవుడు ఊహించిన రీతిగా స్వస్థపరిచాడు. కాబట్టి దానికి ప్రతిగా వాళ్ళు కృతజ్ఞత కూటాన్ని పెట్టుకున్నారు. ఈ దినాల మనం చూసినట్లయితే చాలామంది కుటుంబాల్లో కృతజ్ఞతనే మర్చిపోయారు. దేవుడు ఎన్నో మేలు చేస్తారండి, ఇప్పుడు కూడా చేస్తున్నారు. అవి మనకి తెలిసినా కూడా మనం ఎలా ఉంటున్నాం, చూసినట్టు వదిలేస్తున్నాం. దేవునికి కృతజ్ఞత మనం చెప్పట్లేదు, అర్పించట్లేదు. కానీ దేవునికి తెలుసండి. కానీ మనకి చేయకపోయినా కానీ ఖచ్చితంగా అది మనకి శ్రమ. ప్రభు వాక్యం సెలవిస్తుంది కదండి, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఎవరి చిత్తం అంట? దేవుని చిత్తం. నువ్వు నిజంగా దేవుడు నీ కుటుంబంలో కార్యం జరిగించినప్పుడు నువ్వేం చేయాలా? కృతజ్ఞతగా కూటాన్ని పెట్టించుకోవాలా. అది దేవుని చిత్తం, నీ చిత్తం కాదు. ఎవరో చెప్తేనో చేసే పని కాదండి, అది దేవుని చిత్తం. ఈ దినాన మనుషులు ఎలా అయిపోయారంటే కృతజ్ఞత లేని వారిగా అయిపోయారు. ఇంకా మనం చూసినట్లయితే యవ్వనస్తులు అయితే ఇంకా మరి ఎలా తయారైపోయారంటే, ఒక తల్లి ఒక పిల్లల్ని 9 మాసాలు మోసి 9 నెలలు మోస్తుందండి. ఈ దినాన మనం చూసినట్లయితే కర్నూలు జిల్లాలో జరిగింది. ఒక పిల్లవాడంట కృతజ్ఞత లేనివాడు. ఆ పిల్లవాడు, ఆ తల్లి ఆ కుమారుని కనడానికి 9 నెలలు పట్టింది. కానీ వాడికి ఆ కృతజ్ఞత లేదు. ఏం చేశాడంటే సెల్ ఫోన్ తీసుకోపోయి బాత్రూంలో కూర్చొని గేమ్ ఆడుకుంటా ఉన్నాడండి, పబ్జి గేమ్. ఈ రోజుల్లో చాలా డేంజర్. తల్లిదండ్రులు టిఫిన్ చేద్దామన్నా రావట్లా, భోజనం చేద్దామన్నా మధ్యాహ్నం రావట్లా, రాత్రి డిన్నర్ చేద్దామన్నా రావట్లా. ప్రతిసారి ఇట్లాగా వాళ్ళ అమ్మ ఆ పిల్లోడికి అడ్డం పడుతుందని ఆ పిల్లాడు ఏం చేశాడు తెలుసా? ప్రతిసారి నాకు ఈ తలకాయ నొప్పి, అసలుకి మా అమ్మ లేకపోతే ప్రశాంతంగా నేను ఆడుకుంటాను కదా, నాకు మా అమ్మతో ఇబ్బంది లేదు, ప్రతిసారి ఆడుతుంటే మధ్యలో ఇబ్బంది పెడుతుంది అని చెప్పి ఆ కుమారుడు ఆ కృతజ్ఞత లేక ఏం చేశాడంటే తల్లిని పొడిచి చంపేశాడండి. ఎంత దుర్మార్గుడంటే ఎంత తయారైపోయాడు. ఈ రోజుల్లో పిల్లల చేతికి సెల్ ఫోన్లు ఇచ్చి తల్లిదండ్రులు చాలా పెద్ద తప్పు చేస్తున్నారండి. వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళ పనిలోకి వెళ్ళిపోతున్నారు. తల్లిదండ్రులు భయం లేకుండా, దేవుని భయం లేకుండా, సంఘ పాస్టర్ భయం లేకుండా, మీరెట్టో భయభక్తులతో మీరు పెంచరు. కానీ కనీసం దేవుడి మందిరాన్ని కానీ తీసుకురావాలి కదా. దేవుడి మందిరాన్ని కానీ తీసుకొని వస్తే పాస్టర్ ద్వారా దేవుడే తన బూరగా మాట్లాడుకొని ఆ వాక్యంతో గద్దిస్తాడు. ఆయన చూసైనా భయపడతారు. కనీసం నిన్ను చూసి భయపడకపోయినా ఆ పాస్టర్ని చూసి, ఆత్మీయ తండ్రిని చూసి భయపడుతున్నారు. ఈరోజు మందిరాలకే తీసుకురావట్లా. కాబట్టి ప్రతి విషయమునందు మనము ఖచ్చితంగా దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలండి. ఈ దినాన భోజనం చేసేటప్పుడు ఎంతమంది కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నారండి? ఎంతమంది చెల్లిస్తున్నారు చూసారా? ఎంతమంది చేస్తున్నారంటే ఒకరికొకరు ఆలోచించుకుంటున్నాడు. ఒకనొక సమయంలో ఒక కుర్రవాడు ఒక పెద్ద అయినా భోజనం చేస్తూ ఉన్నారంట. ఊరికి వచ్చినప్పుడు భోజనం చేస్తుంటే అప్పుడు ఆ పెద్ద ఆయన వచ్చి ఇట్లా ప్రార్థన చేసుకొని భోజనం చేస్తూ ఉన్నాడంట. ఆ కుర్రాడు చూసి, ఏం పెద్ద అయినా మీ ఊర్లో అందరు ఇంతేనా అని అనంట.
ఆ కుర్రాడికి ఆ పెద్ద ఆయన అన్నాడు, మా ఊర్లో రోజు ప్రతి నిమిషము దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. కానీ ఈరోజు మర్చిపోతున్నారు, బిజీ 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 అయిపోతున్నారు. పనులు 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 లేనంత వరకు దేవుడి మందిరంలో కూర్చొని పాటలు పాడుతూ ఉంటారు. స్తోత్రం చెల్లించుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలలు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా. ఆ విధంగా చేస్తారు. ఎప్పుడైతే వాళ్ళు దేవుడి కాడి నుంచి వాళ్ళు అడిగింది పొందుకున్నారో దేవుని మర్చిపోతారు, దేవునికి ఇవ్వాల్సింది మర్చిపోతారు, దశమ భాగం అస్సలు మర్చిపోతారు. వాళ్ళు ఎక్కడ ఆలోచిస్తారంటే 10,000 రూపాయలు ఇక్కడ దశమ భాగం ఎంత ఇవ్వాలండి? 10,000కి 1,000 రూపాయలు ఇవ్వాలి. అక్కడ వాళ్ళు ఏం చేస్తారు? 800 ఇస్తారు. ఆ 200 ఉంటే ఇంట్లో పాల ఖర్చులకు వస్తాయిలే, ఇంకో ఖర్చులకు వస్తాయిలే అనుకుంటారు. కానీ ఆ 200 కాస్త ఏమవుతుంది తెలుసా? వాళ్ళకి ఆ నెలలో 2,000 రూపాయలు ఖర్చు అయిపోద్ది. కానీ దేవుడు అంటున్నాడు, 10వ భాగం 10వ భాగం మనము దాచిపెట్టుకొని దేవుని కానీ శోధిస్తే మనము శాపగ్రస్తులు అవుతామంట. కానీ ఆ విషయం చాలా జాగ్రత్తగా ఉండి పనులు చేసే మనలో ప్రతి ఒక్కరు, నా విషయంలో నా కళ్ళ ముందు నేను చూస్తున్నానండి. 10వ భాగం తీసినంతసేపు నాకు బాగుంది, 1-2-3 నెలలు తెలియదు, ఉన్నట్టుండి నాకు చాలా ఇబ్బంది వచ్చేస్తుంది. దాన్ని బట్టి అర్థం చేసుకున్నా 10వ భాగం చాలా మంచిది, ఇవ్వడము దేవునికి అది శ్రేష్టము. ఇవ్వకపోతేనే ఇప్పుడు మనం చూసినట్లయితే మన ఆదాము హవ్వలు మనం చూసినట్లయితే వాళ్ళకి 99 పనులు ఇచ్చాడు. అవునా కదండి? ఆ తోటలో ఒక్కటి మాత్రం తినొద్దన్నాడు. అది ఎందుకు చెప్తానంటే అదే 10వ భాగం, అది తప్ప ఏదైనా తినమన్నాడు. కానీ వాళ్ళు అదే తింటున్నారు. మనం ఏం చేస్తున్నాం? 10వ భాగానే తినేస్తున్నాం దేవునికి ఇవ్వకుండా. కానీ అది ఎక్కడ పడుతుంది తెలుసా? ఆ ఎఫెక్ట్ మన ఆర్థిక ఇబ్బందుల మీద పడుతుంది, మన ఒక పరిస్థితుల మీద పడుతుంది. కానీ నీకు ఎన్ని స్థితిలో ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, నీ రాబడిలో 10వ వంతు దేవుడికి ఇచ్చి కృతజ్ఞత అర్పణలు చెల్లించాలా. అది దేవుని చిత్తం, నీ చిత్తం నా చిత్తం కాదండి, దేవుని చిత్తం. అలా ఇవ్వకుండా మీరు కానీ నన్ను శోధించినట్లయితే మీరు మీ కుటుంబము శాపగ్రస్తులు అవుతారు. దేవుడు చాలా చక్కగా మాట్లాడుతున్నాడండి ఇది నాన్న. ప్రతి విషయము ఈరోజు, ఎందుకంటే మీరు బయటికి వెళ్తున్నారు, ట్రాక్ నుంచి అటు దాటుతున్నారు, వస్తున్నారు, మీకు ఎటువంటి అపాయం లేకుండా, ప్రమాదాలు కాకుండా దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. ఉద్యోగంలో నీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, అక్కడ చేస్తున్న పని దగ్గర, అబ్బాయిల దగ్గర కావచ్చు, పెద్దవాళ్ళ దగ్గర కావచ్చు, నీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను సురక్షితంగా దేవుడు నేను అక్కడ చేస్తున్నాడంటే దేవుడు ఉచితమైన కృప. ఈ దినాన్ని మనం చూస్తున్నట్లయితే రోడ్డు దాడుతుంటే ఉన్నట్టుండి యాక్సిడెంట్లు పడిపోతున్నారు. చేస్తున్న పని దగ్గరలో ఒక బాస్ ఒక ఒత్తిడి వల్ల తట్టుకోలేక ఉద్యోగులు రిజైన్ చేస్తున్నారు. ఇదంతా కారణం దేని వల్ల? కృతజ్ఞత లేని దాని వల్ల. చాలామంది మర్చిపోతున్నారండి, దేవుడికి ఇవ్వాల్సింది ఇవ్వట్లా, మింగేస్తున్నారు. ఎందుకంటే ఆ కొద్దిగా ఉంటే ఆ 5,000 10,000 ఉంటే మా మనవరాలకి ఉంగరాలు వస్తాయో, బుట్టకమ్మలు వస్తాయో అని చెప్పి దాచిపెట్టుకొని దేవుడికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా కృతజ్ఞత మర్చిపోయి ఎలా అయిపోయారని తెలుసా? శాపాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. ప్రభు చెప్తున్నాడు కానీ ప్రతి విషయమందు మీరు దేవునికి కృతజ్ఞత స్థుతులు కలిగి ఉండాలా. కానీ ఈ దినాన మనం కృతజ్ఞత కలిగి ఉంటున్నామా? మర్చిపోతున్నాం. ఒకరు అంటారు చాలామంది, పాస్టర్ గారు మా ఇంట్లో కుర్చీలు ఉన్నాయి, టేబుల్ ఉన్నాయి, తీసుకుపోండి మందిరంలో పెట్టుకోండి అంటారు. ఏంటవి? ఇరిగిపోయినవి. దేవునికి ఇరిగిపోయినవి ఇస్తారా? ఒక పక్క ఒక కాలు ఇరిగిపోయిన కుర్చీలు, టేబుళ్ళు అవి ఇస్తారండి. మళ్ళీ చాలామంది దేవునికి ఎలా ఇస్తారో తెలుసా? మంచివి ఇవ్వరు, శ్రేష్టమైనవి ఇవ్వరు, ప్రథమది ఇవ్వరు, మొదటిది ఇవ్వరు. అలా ఇవ్వకపోతేనే మనకి శాపం. చూద్దామండి, ఆ మాటను కూడా మనం చూసుకుందాము. మలాకి 1వ అధ్యాయం 13వ వచనం చూద్దామండి. మనుషులు దేవునికి ఎటువంటి అర్పిస్తున్నాడో చూద్దామండి. మలాకి 1వ అధ్యాయం 13వ వచనము. అయ్యో ఎంత ప్రయాసమని చెప్పి
ఆ బల్లను తృణీకరించుచున్నారని ఆయన సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతియకు యెహోవా వాక్కు. మరియు దోచబడిన దానిని కుంటిదానిని తెగులు దానిని మీరు తెచ్చుచున్నారు. ఇలాగుననే మీరు నైవేద్యములు చేయుచున్నారు. మీ చేత నేనిట్టి దానిని అంగీకరింతునా అని యెహోవా అడుగుచున్నాడు. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవునికి మనం ఎటువంటి బలులు తెచ్చి తీసుకొని వచ్చి అర్పిస్తున్నామండి? బాగలేనివి. చాలామంది పల్లెటూరులో చూసినట్లయితే వాళ్ళు దేవునికి ఇచ్చేటప్పుడు మంచివి ఇవ్వరు. దొంగతనం చేసిన కోళ్ళను, కుంటిదాన్ని, తెగులు దాన్ని, అటువంటి వాటిని తీసుకొని వచ్చి దేవుని, ఏదో పాస్టర్ గారు దేవునికి మేము కృతజ్ఞతగా మేము అనుకున్నాం, ఇదిగో ఇస్తున్నామని చెప్పి ఇటువంటి అర్పిస్తున్నారు. మనలో చాలామంది కూడా అర్పిస్తారు, కానుకలు ఇస్తారు. ఎట్లాంటి కానుకలు ఇస్తారో తెలుసా? ఆ 100 రూపాయలకి అన్ని చిల్లిలే. నాకు తెలిసి ఒంగోలు ఎక్కడ ఎవరు తీసుకోరు, దాని మీద రాయేస్తుంటారు మన పాస్టర్ పేరు మీద. హల్లెలూయా, హల్లెలూయా. మన మధ్య చూడండి సాక్ష్యం చూసినట్లయితే ఆ నోటు మీద మన పాస్టర్ పేరు మీద రాసేసి ఉంటుంది. ఎందుకంటే ఇలా పట్టుకుంటాం కదా కానుక, మనం ఇలా వేసినప్పుడు ఎవరు చూడరు. కానీ అదే నోటు మనం ఇక్కడ ఒంగోలు ఎక్కడది తీసుకున్నా తీసుకోరు. కానీ మన దేవునికి ఇచ్చేటప్పుడు మనం ఎందుకు శ్రేష్టం ఇవ్వలేకపోతున్నాం? మంచివి ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? అందుకే మనం అడిగిన వాటిని పొందుకోలేకపోతున్నాం. దేవుడు చేసిన మనకు మేలులు, అద్భుతాలను బట్టి మనం ఏం చేయాలా? దేవునికి కృతజ్ఞత కలిగి శ్రేష్టమైనవి ఇవ్వాలా, మంచివి ఇవ్వాలా, అది కూడా మొదటివి ఇవ్వాలా, ప్రథమం ఇవ్వాలా. అది కాకుండా దాచుకొని తర్వాత నువ్వు తినేసి తర్వాత ఇదిగా నువ్వు ఇస్తే ఖచ్చితంగా దానికి నువ్వు ఆ ఒక సమస్యకు నువ్వు ఎదుర్కొంటావు. ఖచ్చితంగా నువ్వు ఆ సమస్యలో పడిపోతావు. ఎందుకంటే ఒకనొక సమయంలో ఒక సహోదరి ఒక తోట వేసిందంట. తోట వేసినప్పుడు వాళ్ళు కాయగూరలు అన్నీ పండితే మొదటి ఏం చేయాలండి? దేవునికి ఇవ్వాల, ప్రథమది కదా. కానీ ఆ సహోదరి ఏం చేసిందంటే, ఆ తల్లి వాళ్ళ ఇంట్లో తినేశారు కాయగూరలు అవన్నీ తినేసి, ఆ తర్వాత కాసిన కాపును తీసుకొని వచ్చి దేవుడి దగ్గరికి వచ్చి పెడుతున్నారు. దేవుడి దగ్గరికి వచ్చి పెట్టి ఆ పాస్టర్ గారితో అంటారు, పాస్టర్ గారు ఇదిగోండి మా ఒక తోటలో కాసిన కాయలు దేవునికి ఇస్తున్నాను అని చెప్పి. వాళ్ళ మనవన్ని అడిగితే, ఎరా ఇది మొదటి కాపు అని అంటే, లేదు పాస్టర్ గారు మొదటిది మేము తినేసాము, ఇది రెండో కాపు అన్నారంట. మరుసటి రోజే మొత్తం మచ్చాన పడిపోయి టైఫాయిడ్ జ్వరంతో హాస్పిటల్లో జాయిన్ అయ్యి 15,000 రూపాయలు ఖర్చు అయిపోయండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా, మొదటిది ఇవ్వకుండా ఏం చేశారండి? తినేశారు. తినేసి దేవుని శోధించారు. తర్వాత ఇప్పుడు ఎవరు బాధపడుతున్నారు? వాళ్ళే. కాబట్టి దేవుడు మన విషయంలో, మన కుటుంబం విషయంలో చేస్తున్నారు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడు అద్భుతాలు. వాటిని నువ్వు ఏ విధంగా నువ్వు ఆచరిస్తున్నావు? దానికి నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటున్నావా? లేదు. బిజీ అయిపోయి, పనిలో పడిపోయి, దేవుని మర్చిపోయి, సంఘాన్ని మర్చిపోయి, పాస్టర్ని మర్చిపోయి నీ ఇష్ట ప్రకారంగా తిరుగుతున్నావు. ఉద్యోగం ఉందిగా, ఇంకా ఉద్యోగం, సెల్ ఫోన్ ఉంటే చాలు, భర్త పనికి రాడు, పిల్లలు రారు, సంఘం గుర్తురారు, పాస్టర్ గుర్తురారు, ఒక బైక్, స్కూటీ ఉంటే చాలు, అంతే. ఇంకా లైఫ్ ఇంకా మారిపోయిందండి. కానీ నీకు అటువంటి ఉద్యోగంని దయచేసిన నా దేవుణ్ణే మర్చిపోతే ఎలా? నువ్వు దేవుని మర్చిపోతే పర్లేదు, కానీ నా ప్రభువుని నువ్వు మర్చిపోతే ఈ లోకంలోనే నువ్వు ఉండలేవండి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉండవు? ఈరోజు నీ స్థితిని చూసి నా దేవుడు నిన్ను ఆశీర్వదించి ఉన్నతమైన స్థితిలో పెట్టేదే. అటువంటిప్పుడు నువ్వు దేవునికి కృతజ్ఞత కలిగి ఏం చేస్తున్నావు? కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తున్నావా? చాలామంది ఇటువంటి ప్రార్థన పెట్టించుకోవాలండి. మనం కానీ లెక్క చూసినట్లయితే ఈ సంఘంలో ఎంతమంది కుటుంబాలకి దేవుడు అద్భుతాలు చేశారండి. కానీ చెప్పరు. మీరు చెప్పకపోయినా పర్లేదు, ప్రార్థన పెట్టించుకొనితే మీకు, మీ కుటుంబానికి, ఆ సంఘానికి ఆశీర్వాదకరం. లేకపోతే అది ఖచ్చితంగా శాపం. కాబట్టి
దేవుడు మీ పట్ల చేసిన ఏ కార్యమైనా సరే అది దేవుడికి కృతజ్ఞత కలిగి ఉండాలండి. ఈరోజు మనం మనుషులు ఏం చేస్తారంటే స్వార్థంతో, కుళ్ళుతో, కుతంత్రాలతో ఈ యొక్క మైండ్ అంతా ఎలా అయిపోయిందంటే మారిపోయింది. మనిషి యొక్క బుద్ధి ఎటువంటిదంటే పంది లాంటిదంట. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎందుకు పోల్చానంటే పందితో చెప్తాను చూడండి. ఒక పంది, తెల్లటి పందిని, బాగా తెల్లగా ఉంది. ఒక వ్యక్తి పందిని పెంచుకోవాలనుకున్నాడు. దేన్నండి? పందిని. పక్కన చుట్టుపక్కల వాళ్ళందరికీ ఏం అర్థం కావట్లా. ఎవరైనా కుక్కను పెంచుకుంటారు, పిల్లిని పెంచుకుంటారు, తినేది తెల్లటి పందిని పెంచుకుంటున్నాడని చెప్పి అర్థం కాల. దానికి చైన్ కట్టి ఉదయాన్నే 6 గంటలకి ఆ పందిని వాకింగ్ తీసుకోపోతా ఉన్నాడు. ఎవరికి ఏం అర్థం కావట్లా. సరే అని చెప్పి అదేమో అప్పుడు దాకా తిన్నగా నడుస్తూ ఉంది. తన కళ్ళ ముందు మురికి గుంట కనపడినంత వరకు తిన్నగా నడుస్తుంది. ఎప్పుడైతే ఆ మురికి గుంట కనపడిందో పట్టుకున్న ఆ చైన్ కూడా వీధిలించి మరి మురికి గుంటలో పోయి దొల్లాడిపోయింది. పట్టుకున్న యజమానుడు ఏడుస్తా ఉన్నాడు బోరుమని. అయ్యో నా పంది అని ఏడుస్తా ఉన్నాడు. మనిషి స్వభావం కూడా అటువంటి స్వభావమే అండి, పంది స్వభావం. మనకు ఆలోచన మారాలా, విధానం మారాలా. అవి మారితేనే మన కుటుంబం మార్చబడుతుంది, మన కుటుంబం దీవించబడుతుంది, మన కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి. ఎందుకు మన కుటుంబాలు ఆశీర్వదింపబడట్లేదు? ఎందుకు మన కుటుంబాలు ఇంకా పైకి ఎదగట్లేదు? ఎందుకు నా కుటుంబంలో పిల్లలు చక్కగా చదువుకోలేకపోతున్నాడు? కారణం నువ్వే. తల్లిగా, తండ్రిగా బాధ్యత నీది. ఈరోజు నువ్వు తల్లిదండ్రులుగా నువ్వు మర్చిపోయి నీ పనుల్లో నీవు, నీ భర్త పనుల్లో నీవు ఇద్దరు నిమగ్నమైపోయి పిల్లల్ని వదిలేస్తే రేపనే రోజు ఆ పిల్లలు ఎట్లా తయారవుతారంటే వీధుల్లో తిరిగే జూదాకాళ్ళు ఉంటారండి, చిటాకులు, అలా తయారైపోతారు. అప్పుడు ఎవరైనా నిన్ను ఏందమ్మా నీ కుమారుడు అలా తయారైపోయాడు, గుట్కాలు వేసుకుంటూ తిరుగుతున్నాడని అడిగితే ఏం సమాధానం చెప్తాం? ఇదినా నా తల్లిదండ్రులు పిల్లల్ని పట్టించుకోవాలండి. వీలున్నంత వరకు సెల్ ఫోన్లు దూరంగా పెట్టి సమయం ఉన్నంతసేపు పిల్లల్ని చేరదీసుకొని పిల్లలతో ఎక్కువసేపు సమయాన్ని గడపాల. అలా గడపకపోతే పిల్లలు భవిష్యత్తు రేపు ఏమవుతుందో కూడా మనకు తెలియదండి. రేపు వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయారంటే మీరే కారణం. చేతులారు అప్పుడు బోరున మీరు ఏడ్చినా కూడా ప్రయోజనం ఉండదండి. కాబట్టి వీలున్నంత వరకు పిల్లల భవిష్యత్తుని మీరే తీసుకోండి. సెల్ ఫోన్లు పక్కన పెట్టి పనులు అయిపోయినాయా, వచ్చినంతసేపు అయినా పిల్లలతో కాసేపు టైం స్పెండ్ చేయండి. వీళ్ళంత వరకు పిల్లలతో ఆడుకోండి, పిల్లలతో మాట్లాడండి, కుటుంబం కూర్చోండి, ప్రార్థన చేయండి, పాటలు పాడుకోండి, దేవుని స్తుతించండి. అలా ఉండడం వల్ల ఆ కుటుంబము దేవుడిలో అంటుకట్టి ఎదుగుతుందండి, ఆశీర్వదింపబడుతుంది. అలా లేకుండా కుటుంబాల్లో తగులు, అల్లర్లు, గొడవలు ఇవన్నీ వస్తున్నాయి. కృతజ్ఞత మర్చిపోయారు. కాబట్టి కృతజ్ఞతగా అనగా మనము దేవునికి మొదటిదిగా ఇవ్వాలి. ఈరోజు ఈ కుటుంబంలో దేవుడు చేసిన కార్యము ఊహించలేని కార్యం అండి, అద్భుత కార్యం. ఆ సిమ్లిని దేవుడు స్వస్థపరిచాడు. ఊహించిన రీతిగా బిడ్డకి చక్కటి ఆరోగ్యం ఇచ్చాడు. అరికాలు మొదలుకొని నెత్తి వరకు బిడ్డకి చక్కటి ఆరోగ్యం దయచేశాడు. శరీరంలో ప్రతి బలహీనతని తీసేశారు. కాబట్టి మీరు చేయాల్సింది ఒక్కటే, బిడ్డ బ్రతికినన్ని రోజులు ప్రభు సన్నిధిలో గడపాల. తల్లిదండ్రుల బాధ్యతలు మీ బాధ్యతలుగా, మీరు ఈ కుటుంబం బాధ్యతలుగా మీరు ఎన్ని పనులున్నా సరే ప్రభు సన్నిధికి మీరు ఖచ్చితంగా మీరు వెళ్ళాలండి. ఎందుకంటే దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని మీరు మర్చిపోతే మళ్ళీ ఏదో రకంగా ఆయన ఏదో ఇబ్బంది పెడతా ఉంటారు ఆ పాప విషయంలో. కాబట్టి మర్చిపోకుండా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆదివారం అనే సమయమున ఖచ్చితంగా మర్చిపోకుండా ప్రభు సన్నిధిలో గడపాల. కాబట్టి కృతజ్ఞత కలిగి ఉండాలండి. ఈరోజు అలా ఉంటున్నారా? దశంభాగం తీస్తున్నారా? ఎందుకంటే కృతజ్ఞత కూటం కాబట్టి దానికోసం చెప్తున్నానండి. సారేపట్టు దగ్గర మనం చూసినట్టయితే ఒక పేద విధవరాలు, అవునా కదండి, పేద విధవరాలు. కానీ దేవుడు ఊహించే రీతిగా ఒక దైవజనుడు ఎలీషా, ఒక ప్రవక్తని దేవుడు పోషించలేదండి. అక్కడి వరకు అక్కడ ఒక వాగు దగ్గర ఉండి కాకుల చేత దేవుడు మాంసాన్ని పంపించాడంట, మనుషుల చేత కాదు, కాకుల చేత. ఇంకా సరే, ఇంకా ఈ సమయం అయిపోయింది, నీవు సారేపట్టు దగ్గరికి వెళ్ళు, అక్కడ ఒక విధవరాలు ఉంటుంది, ఆ విధవరాలు నిన్ను పోషిస్తుంది అని చెప్పాడండి. చక్కగా చెప్పాడు.
సరే అని చెప్పి దేవుడు మాట చెప్పున వెళ్ళాడు. ఆమె పొలాలు ఏరుకుంటా ఉంది. చూసి, అమ్మా నీ వద్ద ఏముంది, నాకు ఆకలేస్తున్నానంటే, నాకును నా పిల్లలకి కొంచెము రొట్టి కొంచెము నూనె ఉందని చెప్పిందంట. సరే నువ్వు చేసిన దాంట్లో మొదటిది నాకు ఇవ్వు అనిందంట. హల్లెలూయా, హల్లెలూయా. అదే మనం కానీ అయితే గబ్బా గబ్బా చేసేసుకు ముందు మనము మన భర్త పిల్లలు తినేసి, పాస్టర్ గారు అయిపోయింది పాస్టర్ గారు, ఏమనుకో మాకన్నా పాస్టర్, ఏదో కిళ్ళని కడిగేస్తున్నాం, ఏమీ లేవు అనా కదండి. పాపం పాస్టర్ గారు అప్పుడే వస్తాడు. చాలామంది కుటుంబంలో పాస్టర్ గారు వస్తే ఏం చేస్తారు తెలుసా, బిర్యానీ తెచ్చుకున్న కూడా దాచిపెట్టేసి, పాస్టర్ గారు పచ్చడి మెతుకులేదు అనుకున్నాం పాస్టర్ గారు, బిర్యానీ తిని ఎన్ని రోజులైందో పాస్టర్ గారు, పలావ తిని ఎన్ని రోజులైందో పాస్టర్ గారు, వంట రూమ్లో ఏమో బిర్యానీ వాసన వస్తూ ఉంటుంది పాస్టర్ గారికి. కానీ ఆ పేద విధవరాలు చూడండి, తాను నమ్మకంగా ఉంది, దేవుని నమ్మింది. దాన్ని చేసే ఒక రొట్టెలో మొదటి అప్పమ్మ నాకు ఇవ్వమ్మా అని చాలా చెప్పాడు. సరే అని చెప్పి పాస్టర్ చెప్పిన మాట విని, ప్రవక్త చెప్పిన మాట విని, ఆ విధంగా ఆ వ్యక్తి ఆ సహోదరి చేసి అతనికి ఇచ్చిందండి. అతను తిని ఏం చేశాడంట, ఆశీర్వదించాడు. ఆ దేశంలో కరువు వచ్చింది వర్షముతో, కానీ ఆ కుటుంబం మాత్రం ఆ గృహంలోనే సమృద్ధిగా తినారండి. ఆ ఒక బుడ్డిలో నూనె అయిపోలేదు, పిండి అయిపోలేదు, 3 పూటల చక్కగా తిన్నారు. కారణం ఇక్కడ పాస్టర్ అంటే ప్రవక్త ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఈరోజు పాస్టర్లకు ఇవ్వాలంటే ఏం చేస్తున్నారు, అయ్యో పాస్టర్ గారికి చేస్తే ఇల్లు కట్టేసుకుంటాడు, పైన మేడలు కట్టేసుకుంటాడు, 2 అంతస్తులు 3 అంతస్తులు, వాయమ్మ అని గుండెలు బాదులుకునేస్తున్నారు. మీరు ఇచ్చే దశంభాగం ఎంత అండి? ఇచ్చే మహా అయితే 1000 రూపాయలు, 1500. దాంతో పాస్టర్లు మేడలు కట్టేసుకుంటున్నారంట. అందుకని ఇవ్వట్లేదంట. అందుకే అటు కుటుంబాల్లో సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, ఆనందం ఉండదు, ఎప్పుడు గొడవలు అల్లర్లు అండి. కానీ ఆ పేద విధవరాలను చూడండి, ప్రభువుకి మొదటిది చేసిన దాంట్లో ప్రథమని ఇచ్చింది. దాన్ని తిని ఆశీర్వదించి ఆ కుటుంబానికి ఆ కరువు కాలంలో సమృద్ధిగా ఆహారాన్ని ఇచ్చాడండి. కానీ ఈ దినాన మనం ఏం చేస్తున్నామండి, ఎవరైనా మన పాస్టర్లు మన ఇంటికి వస్తే మన పిల్లలు ఏం చేస్తున్నారండి, కాలు మీద కాలు వేసుకుని ఊపుకుంటా కూర్చుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. పద్ధతులు కూడా మర్చిపోతున్నారు. తల్లిదండ్రులు నువ్వు మర్చిపోతే పర్లే, నీ పిల్లలకు కూడా మర్చిపోయి నీలాగే తయారవుతున్నారు. మన ఇంటికి ఒక పాస్టర్ వస్తున్నాడంటే ప్రభు స్వరూపము కలిగిన వాళ్ళు. అటువంటి వాళ్ళు మన ఇంటికి వస్తున్నప్పుడు మనం ఏ విధంగా వాళ్ళని ఆహ్వానించాలి, ఏ విధంగా వాళ్ళని స్వీకరించాలి. ఈరోజు ఒక పాస్టర్లు మన ఇంటికి వస్తుంటే చాలామంది ఎలా చేస్తున్నారు తెలుసా, హీనంగా చూస్తున్నారు. అందుకే ఆ కుటుంబాలు దీవించబడరు, ఆశీర్వదింపబడరు. ఎప్పుడు గొడవలతో అల్లర్లతో ఇంట్లో ఒక గుట్టు వీధన పెట్టుకుంటూ ఉంటారు ఎప్పుడు. కాబట్టి మన కుటుంబం మనకి ఇవ్వబడిన సంఘంలో మన యాజకులు, మన పాస్టర్లు మనం ఏం చేయాలంటే గౌరవించాలి. లేరంటే అటువంటి వారు పాస్టర్ ఇంట్లోకి వచ్చి వందనాలు చెప్తున్నా కూడా వాళ్ళు మూతిట్టు పెట్టుకుని వందనాలు చెప్తారు. ఏం పోయే కాలం వచ్చిందో. హల్లెలూయా. నేనేమన్నా డబ్బులు అడిగాడా పాస్టర్? లేదు కదా, హృదయపూర్వకంగా వందనాలని చెప్పారు. ఆ వందనాలు పాస్టర్ గారు అని చెప్పి మూతి 10 వంకర్లు తిప్పుతున్నారు. ఏందో నాకేం అర్థం కావట్లా. కానీ మనస్ఫూర్తిగా స్వార్థం లేకుండా ఆ వందనాలు చెప్పడం చాలా శ్రేష్టం అండి. ఈరోజు పాస్టర్ ఇలా వస్తుంటే ఇంట్లో ఉన్న భర్త ఇట్లా వెళ్ళిపోతుంటాడు, పిల్లలు ఇలా వెళ్ళిపోతూ ఉంటారు. అయ్యో ప్రార్థనలు ఎలా కూర్చోవాలో, ఎందుకు కూర్చోవాలి, ఇంతసేపు ఇంట్లో కూర్చుంటే టీవీ అయినా చూసుకునే వాళ్ళం కదా, వృధాగా ఈ సమయాన్ని ఎందుకు మేము ప్రార్థనలో కూర్చోవాలని చెప్పి, ఏమే పాస్టర్ వస్తుంటే నాకు ఫోన్ చేయని, వెంటనే ప్రార్థన అయిపోయిన తర్వాత వస్తాను, ఒక్క ఫోన్ చేయి నాకు అని చెప్తున్నారు. ఈరోజు ప్రార్థనలో ఉంటే భార్య ఉంటే భర్త ఉన్నట్లా, భర్త ఉంటే భార్య ఉన్నట్లా, భార్య భర్త ఉంటే పిల్లలు ఉన్నట్లా, పిల్లలు ఉంటే భార్య భర్తలు ఉండట్లేదండి. ఇంకా రానున్న దినాల్లో పాస్టర్ కుటుంబం మాత్రమే ఉంటాయండి, మిగతా వాళ్ళు ఉండరు. వాళ్ళ కుటుంబాలు వాళ్ళు ఇళ్ళల్లో ఎలా ఉంటారంటే సొదొమ గొమొర్రా పట్టణం తెలుసు కదండి, పాపముతో విచ్చలవిడిగా సంతోషముతో తాగుతూ తిరుగుతూ తూలుతూ ఇష్టానుసారంగా ఉంటారు. చూస్తాడు దేవుడు, నా కుమారుడా నా కుమార్తె నీ కుటుంబంలో ఎన్ని అద్భుత కార్యాలు నేను చేయలేదు, చేస్తూనే ఉన్నాను, నన్ను మర్చిపోయి నన్ను శోధిస్తూనే ఉన్నావు,
ఇంకా నాకు కృతజ్ఞతలు కలిగి నువ్వు జీవించట్లేదే, నాకు చాలా బాధగా ఉంది, నన్ను ఇంకా ఏడిపిస్తున్నావు, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేసి నన్ను ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నావు అని చూస్తాడు దేవుడు. ఆయన రోషము కలిగిన దేవుడు అండి. ఎంత మాత్రమున తప్పు చేసి దేవుడి మందిరానికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తే క్షమిస్తాడు అనుకుంటున్నారేమో. ఆయన ఒక కోపం మనం తట్టుకోలేమండి. హల్లెలూయా. పాస్టర్ గారు మా భర్త కోపమేం తట్టుకోలేము, మీరేంది దేవుడి కోపం అంటున్నారు. ఇప్పుడు చాలామంది భర్తలకి భయపడట్లేదండి భార్యలు. ప్రైజ్ హల్లెలూయా. ఇంకా పాస్టర్కి ఏం భయపడతారు? అవునా కదండి. అందరి ముందేమో భార్య నటిస్తుంటుంది భర్తకు భయపడుతున్నట్టు, కానీ ఆ ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళాక తెలుస్తుంది ఎవరు భయపడతారండి. భార్యది పై చేయి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి గుర్తుపెట్టుకోండి, నీ ఇంటికి రాజు అతను ఉంటేనే నువ్వు రాణిగా ఉండగలుగుతావు. రాజు లేనిదే రాణి లేదు. కాబట్టి నువ్వు నీ భర్తకు లోబడి ఉండాలా, పురుషునికి లోబడి ఉండాలా. అదేంది నేనేంది అని చెప్పి ఎక్కులకు పోతే ఆ కుటుంబము కట్టబడదండి, ఇప్పుడు గొడవలతోనే ఉంటాయి. కాబట్టి చివరిగా మాట చెప్పి ముగించేస్తానండి. మనము మన జీవితంలో దేవుడు చాలా అద్భుతాలు చేస్తున్నాడండి. వాటిని మనం మర్చిపోకూడదు. కానీ దినాన ప్రభు ఈ కుటుంబంలో చేసిన అద్భుత కార్యము ఊహించిన రీతిగా ఆ బిడ్డను స్వస్థపరిచాడండి. ఊహించిన రీతిగా ఆ బిడ్డని లేవనెత్తాడు. దానికి కృతజ్ఞతగా ఈ కుటుంబం ఏం చేయాలంటే ఆ బిడ్డను మానక ప్రతి ఆదివారంన ప్రభు సన్నిధిలో ఖచ్చితంగా మీరు గడిపినట్లయితే ఆ బిడ్డ భవిష్యత్తు మీరు ఊహించిన రీతిగా దేవుడు ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడండి. అలా కాకుండా పనులు ఉన్నాయి పాస్టర్ గారు, మందిరానికి రాలేకపోతున్నాం, మన వాళ్ళు సాకులు బలి చెప్తారండి. 2-3 చినుకులు పడితే చర్చిలకు రారు. ఎక్కడ పాస్టర్ గారు, గొడుగు ఉంది కదా, గొడుగు తీసుకురావచ్చు కదా. అయ్యా పాస్టర్ గారు మర్చిపోయాను పాస్టర్ గారు, సాకులు చెప్తారు. చూడండి, అపవాది అనేకమైన ఆలోచనలు మీకు ఇస్తూ ఉంటాడు. ప్రార్థనలకు పాగకూడదు, ఏదో విధంగా ఆటంకపరచాలి, 2 చినుకులు పడితే చాలా ఆగిపోతారు. కొంతమంది అయితే అప్పుడు దాకా బాగుంటారు, ప్రార్థన అయితే ఇప్పుడు రారు. ఏం పాస్టర్ గారు అంటే వాళ్ళంతా నొప్పులు పాస్టర్ గారు, షుగర్ పాస్టర్ గారు, బీపీ పాస్టర్ గారు. అందుకే యవనస్తులకి ఇప్పుడు 30 సంవత్సరాలకి 20 సంవత్సరాలకి బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు వస్తున్నాయంటే ఊరికనే కాదు, పట్టుమని మోకరించి 5 నిమిషాలు కూడా ప్రార్థన చేయలేకపోతున్నారు ప్రభు సన్నిధిలో. కాబట్టి ఈరోజు మనం దేవుడు మనకి చేసిన ప్రతి ఒక్క మేలులకి మనం కృతజ్ఞత కలిగి దేవుణ్ణి స్తుతించాలండి. కుదిరితే వీళ్ళంత వరకు మనం ఏం చేయాలంటే మనము కుటుంబంలో ప్రార్థన పెట్టించుకొని ఆ కృతజ్ఞతను మనం చెల్లించుకోవాలి. ఇంకోటి రెండవదిగా దేవుడికి ఇచ్చే దాంట్లో మొదటిగా ఇవ్వాలి, ప్రథమది ఇవ్వాలి. అంతేగాని ఎవరు చూడట్లేదు కదా అని చెప్పి కూలిపోయి పనికిరానివి నా దేవునికి ఇస్తే నా దేవుడు ఊడుకుంటాడా? ఒప్పుకోడండి. అలా ఇచ్చి ఆయన శోధిస్తే మనకి, మీరైతే మీ పిల్లలకి ఎలా పెడతారండి? కుళ్ళిపోయి చెడిపోయి. కానీ నా దేవుడికి ఇచ్చే, నా దేవుడి దగ్గరకు వచ్చే కాడికి ఎందుకు మీరు అలా చేస్తున్నారు? అలా ఇచ్చి నా దేవుని ఎందుకు శోధిస్తున్నారు? అలా శోధిస్తే మనకును మన కుటుంబానికి మంచిది కాదు. నీ పిల్లలకు నువ్వు ఏ విధంగా మంచి పెడుతున్నావో నా దేవుడికి ఇచ్చే దాంట్లో కానీ నువ్వు కానీ శ్రేష్టమే కానీ ఇస్తే నువ్వు బ్రతికినన్ని రోజులు నా దేవుడు నేను తలగానే చూస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎంత మాత్రమునో నిన్ను తలదించడు, తోకగా నియమించడు, తలగానే చూస్తాడు. ఒక మాట చెప్పి నేను ముగించేస్తానండి. కీర్తనలు 107వ అధ్యాయం 21వ వచనం. కీర్తనలు 107వ అధ్యాయం 21వ వచనం. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. చాలు. చూసినట్లయితే చూడండి, దేవుడు ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను, ఒక్క నిమిషం అండి, చూసినట్లయితే చూశారు కదండి, నరులంటే మనమే, మనుషులు. అవునా కదండి? మన కుటుంబాల్లో, మన గ్రామంలో, మన చుట్టుపక్కల ఇరుగు పొరుగు వారిలో కుటుంబాల్లో ఆయన
ఆశ్చర్యకార్యాలు ఎన్నో చేశారు. అలాంటి ఆశ్చర్యకార్యాలు చేసిన క్రైస్తవులు మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు అన్యులే నయమండి, వాళ్ళు పెట్టించుకుంటానంటున్నారు ప్రార్థనలు, వాళ్ళు పాస్టర్లు గౌరవిస్తున్నారు, ఎవరు అన్యులే. కానీ క్రైస్తవులు ఏం చేస్తారు? మొహం చాటేస్తారు. పాస్టర్ ఈ వీధి నుంచి వస్తుంటే మన వాళ్ళు ఈ వీధి నుంచి పోతా ఉంటారు. మన భక్తి ఎలా ఉండాలంటే మన మునుపటి స్థితిని చూసి ఎలా ఉందో దేవుడు నిన్ను ఆశీర్వదించిన తర్వాత కూడా నీ స్థితి అలాగే ఉండాలా. కొంతమంది ఉంటారండి, ఎలా ఉంటారు తెలుసా? పైకి ఒకలాగా ఉంటారు, లోపల ఇంకోలాగా ఉంటారు. ఎందుకంటే ఈ విషయం నేను చెప్పి ముగించేస్తానండి. నరులు ఆయన చేయి ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుదురుగాక. మనము కృతజ్ఞత స్థుతులు చెల్లించాలండి. మొదటిగా దేవుని చిత్తం అది. చాలామంది భక్తిగా ఉంటారండి. ఎలాంటి భక్తి అంటే తెలుసా అండి? అందరికంటే ముందు వరుసలో వచ్చి కూర్చునేస్తారు, పాటలు పాడతారు, వాక్యం చదువుతారు, అంతా బాగుంది. అదే క్రియలు, అదే నడివిక, అదే నీ యొక్క బుద్ధి ఎలా ఉండాలని మందిరం ఆ బయటకు వెళ్ళినప్పుడు కూడా అలాగే ఉండాలి, అంతే కదా? ఈ రోజుల్లో మనం చేసే వ్యక్తి ఎలా ఉన్నారంటే విశ్వాసులు, పురుషులైనా కావచ్చు స్త్రీలైనా కావచ్చు, మోసం చేస్తున్నారు పాస్టర్ గారిని. ఒకనొక సమయంలో ఒక సహోదరి ఇలాగే మోసం చేసింది. ఆ పాస్టర్కి అనుకున్నాడు. చాలామంది చుట్టుపక్కల చెప్పారు, పాస్టర్ గారు ఆమె నోటి కలిపెడితే మనం తట్టుకోలేం పాస్టర్ గారు, ఆమె నోటి జోలికి ఎలా మాకండి, మేము తట్టుకోలేమంటే, బల్లెవారు మీరు, ఆమె అందరికంటే ముందుగా వస్తుంది, సాపలేస్తుంది, చర్చి చెమ్మత్తి, పాటలు పాడుతుంది, ప్రార్థన చేస్తుంది, చక్కగా ఉంటుంది, బాగా మంచి ఆత్మీయురాలు అని అంటే ఆ పాస్టరు అదే నమ్ముతున్నారు. చుట్టుపక్కల చెప్పిన వారి మాటలు ఎవరి మాటలు నమ్మట్లా, అంత చక్కగా నటిస్తుంది. సరే అని చెప్పి అప్పుడు మన పాతకాలంలో బోరు ఉండేదండి, ఇప్పుడు కూడా ఉన్నాయో తెలియదు. ఆ బోర్లు కూడా ప్రతి ఒక్కరూ బిందులు పెట్టుకుంటారు లైన్గా. అలాగా ఈ సహోదరి కూడా ముందు వరుసలో పెట్టింది. వేరే ఆమె అడ్డం వచ్చింది. ఆ బిడ్డ, ఆ సహోదరి ఆత్మీయురాలైతే ఏం చేయాలండి? గమ్ముగా పక్కకు వచ్చేయాలా, లేదా ఏదో చెప్పాలి కదా. ఇంకా చూడండి, ఆ నోటిని కదిలించారు. ఇంకా భయంకరమైన మాటలు, ఇంకా ఊహించలేని మాటలు వస్తున్నాయి. ఆమె ఒంగోలు సహోదరి అయి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నేలకాడ పవర్ ఉందంటే ఒంగోలు సహోదరి. అదే సమయంలో అటుగా వస్తున్న పాస్టర్ వస్తున్నారు ఆ వీధిలోనే. అది గమనించిన ఆ సహోదరి పాస్టర్ గారిని చూసి ఏం చేస్తుందో తెలుసా? మాట మార్చేసింది. మీ అమ్మకు ఒక స్తోత్రం, మీ నాన్నకు ఒక స్తోత్రం, మీ తాతకు ఒక స్తోత్రం. ఆయనకేం అర్థం కదా, ప్రభువుని ఇక్కడ కూడా వీళ్ళు స్తుతిస్తున్నారా అని. ఆయన వీళ్ళు చెప్పిన మాటలు నేను నమ్మను, ఆ సహోదరిని నేను నమ్ముతాను, ఆత్మీయంగా బాగా బలపడుతుంది, ఇంకా ఆత్మీయంగా ఆ బిడ్డని ఇంకా ఎంతగానో బలపరచాలి అని చెప్పి అనుకున్నాడు. చెప్పి ముందుకు వెళ్ళిపోయాడంట. పాస్టర్ గారు వెళ్ళిపోయారు కదా అని చెప్పి మళ్ళీ తగ్గు స్టార్ట్ చేసిందంట. ఆయనకి ఎందుకో డౌట్ వచ్చి వెనకొచ్చి చూశాడు, ఇంకా తెలిసిపోయింది. కాబట్టి మన యొక్క ఆత్మీయత ఎలా ఉండాలంటే సంఘం లోపలే కదండి, సంఘం బయట కూడా మన ఆత్మీయతను నిరూపించుకోవాలి. ఎందుకంటే అన్యులు ఎదుట మనము దేవుడి నామాన్ని దూషించకూడదు, నవ్వుల పాలు చేయకూడదు. వీలైనంత వరకు ఆయన నామాన్ని గణపరచాల. ఎక్కడ? అన్యులు ఎదుట. మనం ఏం చేస్తున్నాం? అన్యులు ఎదుటే దేవుడి నామాన్ని దూషిస్తున్నాం, దేవుడి నామానికి మహిమకరంగా రానియకుండా ఆయన్ని అవమానపరుస్తున్నాం. వీలున్నంత వరకు నువ్వు బతికితే ఒకేలాగా బతకాల. ఉంటే వెచ్చగానే ఉండు, చల్లగానే ఉండు. రెండు పడవల మీద ఉంటే నా దేవుడు ఉమ్మి వేస్తాడు. కానీ ఈ దినాన విశ్వాసులు అలాగే ఉంటున్నారు, మేనేజ్ చేస్తున్నారంట. మేనేజ్ అంట, అదేం మేనేజ్? ఉంటే ఒకే పడవ మీద ఉండాలండి, రెండు పడవల మీద కానీ ఉంటే అది ప్రమాదం. కాబట్టి ప్రభు ఈ కుటుంబంలో చేసిన ఒక అద్భుతమును, ఇంకనూ జరిగించిపోతున్న అద్భుత కార్యాలను ఇక్కడికి వచ్చిన విశ్వాసుల అందరి కుటుంబంలో కూడా దేవుడు దయచేయునుగాక. ప్రతి ఒక్క విధమైన ద్వారాలు తెరువునుగాక. ఆ బిడ్డకి ఇంకో చక్కటి ఆరోగ్యం, ఆయుష్ను దయచేయునుగాక. కలుగుతున్న ప్రతి చీకటి బంధకాలు బంధించునుగాక. కాబట్టి వీళ్ళంత వరకు మీ కుటుంబంలో చేసిన దేవుడు ప్రతి కార్యమును బట్టి వారానికి ఒక్కరైనా కృతజ్ఞత కూటమి పెట్టించుకోండి. విడుదల కూటమి ఎటో పెట్టించుకుంటున్నారు కదండి. నాకు ఒక చిన్న రిక్వెస్ట్, వీళ్ళంత వరకు దేవుడు ఏదో రకంగా మీకు అద్భుతాలు చేస్తారు. ఈ అద్భుతాలు చేసింది మిమ్మల్ని ఎందుకు చెప్తున్నామంటే, ఆ అద్భుతాల ద్వారా మేము బలపడతాం విశ్వాసంలో. విశ్వాసులు మీ యొక్క అద్భుతాన్ని చూసి వినిన తర్వాత ఏమవుతుందంటే
విశ్వాసంలో బలపడతారు. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. మీరు చెప్పడం ద్వారా మీ యొక్క అద్భుతాన్ని గురించి వాళ్ళకి విశ్వాసము బలపడుతుంది. ఇంకా దేవుడు చేసిన అద్భుతాలు దాచిపెట్టేశారు అనుకోండి, ఇంకంతే. కాబట్టి వీళ్ళంత వరకు కుదిరితే విడుదల కూటం ఏ విధంగా పెట్టుకుంటారో కుదిరినంత వరకు కృతజ్ఞత కూటం కూడా పెట్టండి. మనకి ఎంతమంది, చాలామంది రాకపోయినా ఒక్కరు వచ్చినా చాలండి ప్రభు సన్నిధికి. ప్రభు కుటుంబానికి ఒక్కరు వచ్చినా చాలు. అవునా కదండి? మనం ఏమన్నా వంటలు చేసి పెట్టాల్సిన అవసరం లేదు వాళ్ళకి. దేవుని వాక్యమే వాళ్ళకి ఆహారం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది కాసుకునే ఉంటారు. ఎలా ఉంటారు తెలుసా? ప్రార్థన చేసుకోరు, చికెన్ తినేస్తారు. అప్పుడు అంటారు, ప్రభువా నీకు స్తోత్రం, నాకు ఆత్రం అని. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఎలా ఉండాలంటే, నిజంగా జరిగే విషయాలు ఇవి. సమాజంలో ఇలాగే జరుగుతుంది. ఎలా అంటే ప్రార్థన చేసుకునేటప్పుడు బంతికి మనం ఎక్కడికైనా భోజనానికి వెళ్ళినప్పుడు చూస్తారు ఇలాగా. అరే మనం ప్రార్థన చేసుకుంటే అక్కడ దేవుడి నామాన్ని అవమానపరుస్తున్నాం. మనం అన్ని జనులు ఎదుట దేవుడి నామాన్ని మనం అవమానపరుస్తున్నాం. మన క్రైస్తవులు పక్కన కూర్చున్నా కూడా కాళ్ళతో గీరుకుంటారు, చేతితో ముందు నువ్వు ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థన చేస్తే నేను ప్రార్థన చేస్తా. అలా తయారైపోయారు. ప్రభువుని స్వేచ్ఛగా పరిచయం చేయట్లేదండి, సమాజంలో దాచిపెడతా ఉన్నారు. కాబట్టి ఆ విధంగా కాకుండా దేవుడు చేసిన ప్రతి అద్భుత కార్యాలను మనము కృతజ్ఞత కూటం రూపంలో కానీ మనం పెట్టుకోగలిగితే మనము ఇంకనూ ఎంతగానో ఆశీర్వదింపబడతామండి. కాబట్టి ఈ విధంగా దేవుడు ఈ బిడ్డను స్వస్థపరిచిన విధముగా ఇంకనూ ఈ సంఘ కుటుంబాలలో ఎంతమంది కుటుంబాలు అయితే నాకు తెలియదు, కానీ ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తిని దేవుడు స్వస్థపరచమని నేను కోరుకుంటున్నానండి. వీళ్ళంతవరకు ఆ కుటుంబాలు కూడా ప్రార్థన పెట్టించుకోవాలని నా యొక్క చిన్న విజ్ఞాపన అండి. కాబట్టి దేవుడి కొద్ది వాక్యం దీవించి మన హృదయానికి భద్రపరచునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాండి. త్వరగా భూమిని ఆకాశంను సర్వలోకమును దయచేసిన పరిశుద్ధుడా, నిత్యం కోట్లాది దూతల చేత పొగిడింపబడుతున్న మా దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము నాయన. ఇదిగో నా తండ్రి, ఎక్కడైతే ఒకరు ఇద్దరు ముగ్గురు కూడి మీ నామం స్తుతిస్తారో వారి మధ్య నేనుంటానని సెలవిచ్చిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము నా రక్ష. అపవాది నా తండ్రి అనేకమైన శబ్దాల ద్వారా నా తండ్రి ఆటంకపరుస్తున్నా, ఇబ్బంది పెడుతున్నా నాయన, నీ స్వరము ద్వారా నాయన ఎంతమంది బిడ్డలైతే విడుచున్నారో అట్టి హృదయాలు మార్చమని మిమ్మల్ని అడుగుచున్నాము నాయన. ఈ వాక్యాన్ని నాయన, ఈ స్వరము ద్వారా నేను ఎక్కడి వరకు వెళ్ళిందో నాయన, వారి యొక్క హృదయాల యొక్క వాక్యాన్ని నాటమని అడుగుచున్నాము నా తండ్రి. ఇక్కడ కూర్చున్న నా తండ్రి విశ్వాసంలో బట్టి, కుటుంబమును బట్టి, విశ్వాసులు అందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. విన్న ఒక వాక్యాన్ని వ్యర్థముగా పానీయకుండా నాయన వాక్యానుసారంగా నడిచే భాగ్యమును దయచేయండి. వాటిని క్రియల్లోనైనా మేము చూపించే భాగ్యమును దయచేయమని మిమ్మల్ని అడుగుచున్నాము నాయనా. నైనా మరొక తీర్మానం మేము తీసుకుంటున్నాం నా తండ్రి. నైనా మేము ఎక్కడున్నా సరేనైనా మీ నామాన్ని మేము ఘనపరుస్తాము నైనా. మీ నామాన్ని దూషించకుండా, అవమానపరచకుండా నైనా వీళ్ళంత వరకు నాదైనా మేము చనిపోయేంత వరకు మీ నామాన్ని ఘనపరుస్తూనే ఉంటాము నా తండ్రి. నైనా ఈ కుటుంబాన్ని నైనా ఈ దినమున మమ్మల్ని నైనా విచ్చేసినైనా ప్రార్థన పెట్టుకున్న ఈ కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నామన్నా. కుటుంబంలో ప్రతి ఒక్క వ్యక్తిని జ్ఞాపకం చేసుకొని పేరునైనా ముఖ్యంగా సిమిలంని బట్టి ప్రార్థిస్తున్నాయన. బిడ్డ చుట్టూ మీ కంచ, మీ కాపుదల మెండుగా దయచేయండి నైనా. మరొక ఎన్నడూ నా తండ్రి అటువంటి నైనా అనారోగ్యం ఆ బిడ్డకు రానికుండా నైనా మీ రక్తం ప్రోక్షించమని మిమ్మల్ని అడుగుచున్నాము నా తండ్రి. నైనా బిడ్డ కండరాలు, ఎముకలు, నరములను ముట్టినైనా బిడ్డను బలమును దయచేయమని అడుగుచున్నాము నైనా. నైనా జ్ఞాపకం చేసుకుని కుటుంబంలో నాయన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రుని జ్ఞాపకం చేసుకుని, ఆమె చేసిన డ్యూటీని జ్ఞాపకం చేసుకుని నాయన ఈ కుటుంబ సభ్యులు, సంఘ సభ్యులు, విశ్వాసులు, పాస్టర్ కుటుంబము మేము ఎక్కడికి బయటికి వస్తుండగా నాయన మీ కాపుదలను మాకు దయచేయమని అడుగుచున్నాము నాయన. ప్రతి ప్రమాదం నుంచి, ప్రతి అపాయం నుంచి మమ్మల్ని కాపాడమని మిమ్మల్ని అడుగుచున్నాము నాయన. అటు కృపలో నాయన మీ యొక్క కాపుదలను మా చుట్టూ నైనా ఉంచుటకు సహాయం దయచేయండి నాయన. మరొక్కసారి నైనా మీరు చేసిన అద్భుతము, మీరు చేసిన క్రియలను బట్టి నైనా మేము దాచిపెట్టుకోకుండా
వీళ్ళంత వరకు నైనా కృతజ్ఞత కుటుంబంగా పెట్టుకుంటామని తీర్మానం తీసుకుంటుండగా నైనా మీ కృపను నైనా ఈ కుటుంబం మీద ఉంచుటకు సహాయమును దయచేయమని, మాకు అందరికీ చక్కటి ఆరోగ్యం బలమును దయచేయమని మిమ్మల్ని కోరుకుంటూ, ఇప్పటి వరకు వాతావరణం అనుకూలపరిచిన వేదమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నైనా వాతావరణం ఇదే విధంగా అనుకూలపరచమని మిమ్మల్ని అడుగుచున్నాం నైనా ఈ ప్రాంతంలో నైనా జలుబు, దగ్గు, జ్వరాలు వేటిని రాకుండా నైనా మా సంఘ బిడ్డలను, విశ్వాసులను మీరు జ్ఞాపకము చేసుకుని వారి చుట్టూ మీ కంచె, మీ కాపుదలను మెండుగా దయచేసి చక్కటి ఆరోగ్యంలో బలమును కూడా బిడ్డలకు దయచేయమని కోరుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.